హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో సింపుల్‌గా మిరియాల రసం, దీని కాంబినేషన్ చేపల ఫ్రై తయారు చేసుకుందాం. ముందుగా మిరియాల రసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1½ టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక ఉల్లిగడ్డ, 3 లేదా 4 ఎండుమిరపకాయలు, ఆవాలు 1 టేబుల్ స్పూన్. ముందుగా చింతపండు శుభ్రంగా కడుక్కొని 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. టమాటాలను మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో పేస్ట్ ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుందాం. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న మిరియాలు, జీలకర్ర, ఒక వెల్లుల్లి 3 కలిపి మిక్సీ పట్టుకున్న ముద్దని మరుగుతున్న రసంలో వేసి బాగా కలిపి అందులో తగినంత కొత్తిమీర వేసి 3 నిమిషాలు మరిగించుకోవాలి. ఎంతో ఘాటుగా రుచిగా ఉండే మిరియాల రసం తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు చేపల ఫ్రై తయారు చేసుకుందాం. 1 కిలో చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఫ్రైకి కావలసిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకు ఈ మిశ్రమాన్ని మంచిగా పట్టించి ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అరగంట అయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తగినంత కార్న్‌ఫ్లోర్ వేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 8 లేదా 9 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత చేప ముక్కలకు కార్న్‌ఫ్లోర్‌లో అద్దుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇంకొక పక్క ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని చేప ముక్క నంజుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.